నిజమే, పెద్దవాళ్ళ విషయాలు పెద్దవాళ్ళకే తెలుస్తాయి. ఆస్తి మీ అక్క బతికుంటే ఆమెకే దక్కేది. ఆమె చచ్చిపోతే మిగిలేది నువ్వే కనుక నీకు దక్కుతుంది. అందుకని మీ అక్క నువ్వే చంపేశావంట కదా? కమాన్ హనీ, గట్టిగా పీల్చు, ఇంకా గట్టిగా. కూల్. ఇంకోసారి గట్టిగా పీల్చు. అది దాట్స్ గుడ్. ఏమైంది? జలుబు. జలుబు ఫ్రెండ్. దగ్గు కూడా ఎంటర్ అయింది. ఇప్పటిదాకా బానే ఉంది కదా మమ్మీ. ఇది ఇన్స్టెంట్ వైరస్ విరాట్. పడిసిన తుమ్ములకి పట్టింపేం లేదు. నువ్వు బయలుదేరు విరాట్. అయితే అనన్య రానట్టేనా? నీకు నందికకి జలుబు కావాలనిపిస్తే ఫోన్ చేయి, పంపిస్తాను. జలుబునా? అనన్యని. నందికేనా? మాట్లాడు. నీకోసం ఎంత ఆరాటపడుతూ వెయిట్ చేస్తుందో. కమాన్ మమ్మీ. వస్తున్నాను. హలో విరాట్ సార్, మా ఇంటికి పోలీసులు వచ్చారు. పోలీసులా? ఎందుకు వచ్చారు? అవును, మా అక్క డెత్ విషయంలో నన్ను ఇంట్రాగేట్ చేస్తున్నారు. కొంచెం త్వరగా వస్తారా? ఇప్పుడే బయలుదేరుతున్నాను. నాకోసారి ఇవ్వు. పోలీసులు వచ్చి ఇంట్రాగేట్ చేస్తున్నారంట మమ్మీ. మాట్లాడు. నందిక. ఆంటీ డోంట్ వరీ నందిక, నేనున్నాను కదా. ఏమంటున్నారు ఇంతకీ పోలీసులు? నన్నే సస్పెక్ట్ చేస్తున్నారు ఆంటీ. ఏం కావాలంట వాళ్ళకి? పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి. నేను విరాట్ని వెంటనే పంపిస్తున్నాను. కంగారు పడుకు నందిక. ఓకే ఆంటీ, థ్యాంక్ యూ. నువ్వు ఇంకో 100 మందిని పిలిచినా నేను నిన్నే క్వశ్చన్ చేస్తాను. నువ్వే నాకు ఆన్సర్ చేయాలి. నువ్వు వెళ్ళు. నువ్వు అర్జెంటుగా అక్కడికి వెళ్ళు. అవసరమైతే నాకు ఫోన్ చేయి, నేను వస్తాను. సరే మమ్. టేక్ కేర్ విరాట్. నిజం చెప్తే శిక్ష తక్కువ, అబద్ధం చెప్తే శిక్ష ఎక్కువ. ఏది కావాలో నువ్వే డిసైడ్ చేసుకో. నీ క్రిమినల్ రికార్డ్స్ మా రాంబాబు వచ్చే ముందే చూపించాడు. సో మిస్టరీ మొత్తం నీ గుప్పెట్లోనే ఉంది. ఆల్రెడీ చనిపోయిన అమ్మాయిని తీసుకొచ్చి యాక్సిడెంట్లో చంపేశారా, లేదంటే? ఎక్స్క్యూజ్ మీ, ఏం జరిగింది? మీరెవరు? నేను ఇంటికి కావాల్సిన వాడిని. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,